దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ జూలై మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, కరుణనొందించు ఆత్మని కుమ్మరించెదను. కరుణనొందించు ఆత్మని కుమ్మరించెదను. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. పూర్తి వచనము, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద. ఎవరి మీద? దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద. కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. నీకు దుఃఖం రావాలి అంటే నువ్వు చేసిన తప్పు, అంటే ఆదాము అవ్వల పాపం చేసినప్పుడు ఏ మహిమ వస్త్రము కోల్పోయారో, ఏ ఆత్మను తాకట్టు పెట్టారో, నీవు దేవుని యొద్దకు వచ్చిన మరుక్షణము ఆయన తన ఆత్మను నీకు ఇస్తాడు. స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా పూదండనిస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తాడు. ఇవన్నీ ఏమిటి అంటే, ఇక్కడ ఏముంది? తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించదు. కనుక నీలో ఇట్ లీడ్స్ అంటూ ద రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం కలిగించబడుతుంది దేవుని ఆత్మ చేత. ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే, మనము ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. జకర్యా చాప్టర్ 12 verses 10. Then I will pour out a spirit of grace and prayer. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ ప్రేయర్ అంటే మొట్టమొదట ఆయన దయ నీ మీద కుమ్మరింపబడి, ఆయన కనికరము నీ మీద, ఆయన వాత్సల్యం నీ మీద, ఆయన ఇంకేం చెప్పాలి? ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో, నీలో ఒక పశ్చాత్తాపం వస్తుందో, నీవు తిరిగి దేవునితో మాట్లాడుకోవడం మొదలు పెడతావు. అదే ప్రార్థన కదా. అప్పటి వరకు దేవునికి దూరమైన నీవు. కనుక ఆన్ ద ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్, ఆన్ ద పీపుల్ ఆఫ్ జెరూషలేం, దావీదు కుటుంబం మీద మరియు యెరూషలేము నివాసులు, దే విల్ లుక్ ఆన్ మీ whom they have peaced and mourned for him as per as only son. అంటే నా కొరకే, నాకు దూరమయ్యారు కనుక, నన్ను గాయపరిచారు కనుక, నన్ను బాధ పెట్టారు కనుక ఇది యేసుక్రీస్తుకి లేఖనాలు నెరవేరబడుతున్నాయి కదా. దే విల్ గ్రీవ్ బిటర్లీ ఫర్ హిమ్ యాజ్ ఫర్ ఎ ఫస్ట్ బోర్న్ సన్ హూ వాస్ డెడ్. అంటే ఏ విధముగా తన తొలి కుమారుడు, మరి నిన్న మొన్న నేర్చుకున్న ప్రకటన 1:7, తాము పొడిచిన వాని తట్టు వారు ప్రతి నేత్రము పొడిచిన వారు కూడా చూస్తారు, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మరి ఇవే వాక్యాలు యోహాను సువార్తలో యోహాను గ్రంథకర్త ఎత్తిపడుతూ మనకి దప్పిగొనుచున్నానని లేఖనం నెరవేర్చున్నట్లు అని అలాగ చెప్పుచు 34వ వచనంలో సైనికుల్లో ఒకడు ఎప్పుడైతే పొడిచాడో వెంటనే రక్తము నీళ్లు కారుతూ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే ఏం చెప్పుకుని ఇక్కడ కొన్ని లేఖనాలు రాస్తూ 36లో అంటాడు, అతని ఎముకలలో ఒక్కటైనా విరిగిపోదు అని లేఖనము నెరవేరినట్లు, అదే విధముగా మరి ఇక్కడ తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము. కనుక ఇక్కడ లేఖనాన్ని ఎత్తిపడుచున్నాడు. ఇంకా చెప్పాలంటే, నువ్వు ప్రార్థన చేయాలి అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో సహాయము చేయుటకు ఆత్మని ఇస్తాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8:26, ఆత్మ మన బలహీనతను చూచి, అంటే నువ్వు ఎప్పుడు బలహీనుడవో దేవుని బలము, బలహీన సమయములో నీ బలమును ప్రసాదించే దేవుడు, జీవ నదిగా నిన్ను చేసే దేవుడు. కనుక నీకు ఎలా ప్రార్థించాలో తెలియదు, కానీ దేవుడు తన ఆత్మని ఇచ్చి విజ్ఞాపనకర్తగా ప్రార్థించి నేర్పించేవారు. ఇప్పుడు యోహాను సువార్త 7:39, యేసుక్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎద్దుకు రండి, నేను ఆత్మని ఇస్తాను. అంటే ఆ మొదటి కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? యేసుక్రీస్తు.
ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 39:29, ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక. ఎప్పుడైతే ఆత్మ విషయములను గుర్తుపడుతుంది, ఎప్పుడైతే శారీరక విషయం, ఈ శరీరానికి నొప్పి తెలుస్తుంది, మనస్సుకు నొప్పి తెలుస్తుంది, మరి ఆత్మకి, నీ ఆత్మ నలిగిపోతుంటే, నీ ఆత్మ కృంగిపోతుంటే, ఈ లేఖనము డైరెక్ట్ హెబ్రీలకు రాసిన పత్రిక 10:29 హెబ్రీలకు గ్రంథకర్త ఏమంటాడు? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుటకు కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు. ఎంత ఎక్కువ! కృపకు మూలమగు ఆత్మ అంటే నీవు దయ పొందుకోవాలి అంటే ఎస్తేరు మీద ఒక దయగలిగిన ఆత్మ, యోసేపు మీద ఒక దయగలిగిన ఆత్మ, దావీదు మీద ఒక దయగలిగిన ఆత్మ. ఎప్పుడైతే నీవు ఆ ఆత్మని దయగా పొందుకుంటావో, ఆ కిరీటమును దయగా పొందుకుంటావో, ఎప్పుడైతే ఒక అబీగయలు దయను సంపాదించుకుందో, మనుష్యుల దయయందును దేవుని దయందును నీవు ఎదగాలి అంటే ఆత్మలో బలపడాలి. అది బాప్తిస్మిచ్చి యోహానికి శిశువు ఆత్మలో బలమునందుచు, సమూయేలు విషయంలో అనుదినము ఎదుగుచు, యేసుక్రీస్తు విషయంలో మనుషుల దయందును పెద్దల దయందును దేవుని దయందును ఆయన వర్ధిల్లుచుండెను. కనుక నీవు ఆత్మలో దయలో కనికరము అంటే ఎప్పుడైతే కనికరించువారు ధన్యులు వారు కనికరింపబడు. నీవు కనికరాన్ని ఎక్కువ చేసుకున్నప్పుడు, దయని అలవర్చుకున్నప్పుడు, ఎదుటి వారి పట్ల నీవు ఆ జాలిని చూపిస్తున్నప్పుడు, కనుక ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 44:3, దప్పిగలవానికి నీళ్ళని ఎలా ఇస్తాడో, ప్రవాహములుగా కుమ్మరిస్తాడో సంతానం మీద ఆత్మని. అర్థం ఏంటంటే ఆదాము సంతానము ఆత్మని పోగొట్టుకున్నారు కనుక ఆ దురాత్మకి అప్పగించబడ్డాడు. ప్రాణాత్మ దేహములను ఎరిగిన దేవుడు నీకు తిరిగి నీకే కాదు నీ బిడ్డల మీద దైవాత్మను కుమ్మరి దైవ ఆత్మను పొంది. కనుక పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే మూర్ఖత గల ఆత్మ, గాఢ నిద్రాత్మ, అబద్ధములు చెప్పు ఆత్మ, కోపము అనే ఆత్మ, మత్తు అనే ఆత్మ, అదే విధంగా అన్నీ కూడా ఆత్మలే. ఏ రోజునైతే నీవు ఆత్మ శాంతి అంటావు, ఆత్మకి శాంతి దొరకాలి అంటే మొట్టమొదట నీ మనసు ఉద్రేకము తగ్గాలి. రెండవది నీ హృదయము ఆశించడం మానేసి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అంటే ఇంకా చెప్పగలను, ఏమని చెప్పొచ్చు ఇక్కడ మీకు అర్థం అవడానికి ఒక్క మాటలో యెషయా గ్రంథం 32 అనేక సార్లు చెప్తున్నాను. నీ మీద ఎప్పుడైతే ఆత్మ లేదో అవి ఏమైపోతుందంటే, మొట్టమొదట సృష్టిని చూసినప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నప్పటికీ, నీ మీద దేవుని ఆత్మ ఉన్నప్పటికీ నీవు సృష్టికి స్థానం ఇవ్వలేదు కనుక భూమి నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలముల పైన మరియు అంతటా మౌనం, జలములు ఘోషిస్తున్నాయి. నీ జీవితం ఇలా ఉందా? ఎప్పుడైతే దేవుని నోటి మాటతో ఆత్మ కార్యము జరుగుతుందో, నీ హృదయములో దేవుని వాక్కు భద్రపరుచుకుంటావు. ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని యేసు క్రీస్తు ప్రభుల వారు సైతము ఆయన శరీరానికి మరణం ఉంది కానీ నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడే. పక్కన ఉన్న శిలువ మీద దొంగతో చెప్తున్నాడే, ఆ సమయంలో కూడా నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతూ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఆత్మ అయ్యుండు, ఆత్మయే జీవింపచేయుచును, జీవాత్మను నీకు ఇచ్చి, అంటే స్వస్థపరిచే ఆత్మ యెహోవా రఫా, పోషించే ఆత్మ యెహోవా జైరే. మరి నీకు ఎన్ని కార్యాలు చేసే దేవుడు ఉంటుండగా ఆత్మదేవా నా మీద కుమ్మరింపబడ్డం అంటే ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇలాగ ఎన్ని తీసుకెళ్తావు, ఇలాగ ఎన్ని డబ్బులు మోసుకెళ్తావు, అదే కాని కుమ్మరిస్తే ఆకాశము నుండి దేవుడు మన్నాని కుమ్మరించిన దేవుడు, గాలి చేత పూరేడు పిట్టల్ని రప్పించిన దేవుడు నీ కోసము దీవెనలు కుమ్మరింపబడాలి అంటే
నీవు ఎంతకాలం ఐసోలేట్ అయి ఉంటావు? ఎప్పుడైతే నీవు నా బతుకింతే అని కృంగిపోయే ఆత్మతో ఉన్నంత కాలము, ఎప్పుడైతే విచారము నిన్ను ఓవర్కమ్ చేసినంత కాలము, ఎప్పుడైతే అందరూ మోసం చేసేశారని, నీవు దగా పడిపోయావని, నీవు అన్యాయం అయిపోయావని ఎప్పుడైతే నీకు అవకాశం ఇస్తున్నావో, దేవుని కార్యానికి నీవు డోర్ మూసేస్తున్నావు తెలుసా? ఏ రోజునైతే దేవుని కార్యాలకి ద్వారము తెరవాలి అని అంటే మొట్టమొదట నీవు నీ నోటితో పలకాలి, నరపుత్రుడు నాకు ఏమి చేయగలడు? నన్ను పుష్టించిన అంటే ఏ విధముగా నువ్వు చెప్పగలవంటే నరపుత్రుడా అని ఏస్టేల్ గ్రంథమంతా అంటుంది కదా. అటువంటి సమయంలో ఇక్కడ కొంచెం మనము నోట్స్ నేర్చుకుంటే, ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటంటే అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్. అంటే నీకు నీ ఏ యోగ్యత లేకపోయినా దేవుని గొప్ప కృప నీకు జతపరచబడము, నీకు ఉచితముగా ఇవ్వబడము. ఇంకా మెర్సీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే, ప్రభును నీవు నమ్మదగిన వాడవు కాకపోయినను ఫర్గివ్నెస్ నిన్ను క్షమించి నీ మీద దయపడి ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి నీవు మరి ఇప్పుడు ఉదాహరణకి ఒక్క మాటలో, ఇప్పుడు మొట్టమొదట నీవు కువైట్కి రావాలంటే వీసా కావాలి కదా. అయితే ఆ వీసాకి డబ్బులు కట్టాలి కదా, మరి మెడికల్కి పిసిసికి వెళ్ళాలి కదా. కానీ నీకు తెలుసా, ఆయన దయ తెలిస్తే ఎవరికో బుద్ధి పుష్టిస్తాడు. అది ఎక్కడ రాయబడి ఉంది తెలుసా? దావీదు ఆలోచించాడు, అవును నేను ఎవరికో సహాయం చేయాలి కదా, యోనాతానుతో నిబంధన ఉంది కదా. లోదెబార్లో ఉన్న ఆ యొక్క తీసుకొస్తాడు ఎవరిని? మెఫీబోషెతుని, సిగ్గునొందిన వాడిని. ఈ రోజున దేవుడు నిన్ను రప్పించలేడా? నీ తండ్రులు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఎవరికో గుర్తు చేస్తాడు, అయ్యో నేను వారికి సహాయం చేయాలని. అందుకే అనేక సార్లు దేవుడు చెప్తాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొంచున్నాను. ఇంకా చెప్పాలి అంటే ప్రభునందు ప్రియులరా, కమ్యూనికేషన్ అండ్ డిపెండెన్స్. ఏ రోజునైతే దేవునికి దూరం అయిపోయిన నీవు, ఒంటరిగా బ్రతుకుతున్న నీవు, అన్యాయం అయిపోయిన నీవు, అందరికీ వెలివేయబడి ఒంటరిగా కుమిలిపోతున్న నీవు, ఐసోలేటెడ్, క్వారంటైన్, ఇంకా చెప్పాలంటే నీకు నీవు గిరిగీసుకున్న నీవు, ఎప్పుడైతే నీ కొరకు ఆకాశాన్ని తెరుస్తాడో, ఎప్పుడైతే నీవు ఉన్న భూమి ఎత్తడి వంటి భూమిని సరాళముగా చేస్తాడో, కొండలు నేల మట్టుకు లాగదీస్తాడో, అప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న గొప్ప నోట్స్ ఏంటో తెలుసా? స్పిరిచువల్ రెనోవేషన్, లేకపోతే స్పిరిచువల్ రీకనెక్షన్, లేకపోతే కమ్యూనికేషన్ విత్ గాడ్. నీలో ఒక రివైవల్ వస్తుంది, నీ ఆత్మలో ఉజ్జీవం వస్తుంది, నీ ఆత్మ జీవింప చేస్తుంది. నీకు తెలియకుండానే నీ ఎముకలు పుష్టి పొందుకుంటాయి, నీకు తెలియకుండా. ఇప్పుడు ఉదాహరణకి మనము షుగర్ వచ్చి పడిపోతున్నప్పుడు వెంటనే చాక్లెట్ ఎందుకు వేసుకుంటాడు? షుగర్ ఉన్నవాడు షుగరే ఎందుకు పెట్టుకుంటాడు? షుగర్కి షుగరే ఎరుగుడు కనుక అలాగనమాట. బత్తాయి రసం ఎప్పుడూ సిద్ధంగా ఎందుకు ఫ్లైట్ లో ఉంచుతారు? కళ్ళు తిరిగి పడిపోతే అది విరుగుడు కనుక. ఈ విధముగా ఇక్కడ హెస్కేలు 36:26, ఎంత కాలము నీవు రాతి గుండెని కలిగి ఉంటావు? మాంసపు గుండెని నీకు ఇవ్వడానికి, దేవుడు నీకు సిద్ధముగా ఉండడానికి, దేవుడు తన సహాయ హస్తము నీకు ఇవ్వడానికి, ఆయన నీకు తన రెక్కల క్రింద నిన్ను భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతుంటుండగా, కనుక ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఏంటంటే, ప్రజలకి దేవుడు వారి పట్ల దయ కలిగి వారికి సత్యాన్ని చూపించి, ఒరే అబ్బాయి నీ కళ్ళు మూసుకుపోయినరా, ఇదిరా సత్యము, ఇది సర్వసత్యము, నీవు ఎలా అనుకున్నావు, ఇది కాదురా అని నిన్ను దేవుని వైపు తిప్పి నీలో పశ్చాత్తాపము కలిగించి, దేవుని గొప్ప ప్రణాళిక, దేవుని గొప్ప ఉద్దేశము, నీ పట్ల దేవుడు ఏ విధముగా సిద్ధపరిచిన మేలులు చూపించడానికి ఆయన నీకు ఏమిస్తాడో తెలుసా? దేవుని మీద ఆధారపడే ఆ యొక్క మనసు ఇస్తాడు. అదే దేవుని ఆత్మ. ఏ రోజునైతే నా మనసు బాధపడింది, నా మనసు చిన్నపోయింది, నన్నే అన్నారండి, నీవు నీ మనస్సుని లక్ష్య పెడుతున్నావు,
దేవుని మనస్సుని దూరం చేస్తున్నాం. అనేక సార్లు దేవుడు చెప్తాడు కదా, నా తలంపుల వంటివి. అర్థం ఏంటంటే మనతో పొసగని వారితో మనం వెళ్ళం కదా, నిజమే కదా. వేరే స్వభావం ఉంటే మనం ఇవ్వడము కదా. మరి ఒక్కసారి ఈరోజు నాతో మాట్లాడాడు. మన స్వభావము మట్టి స్వభావము, ఆయన మహిమ స్వభావము. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండాలి అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే మట్టి బుద్ధి, గొర్రెల దుడ్డిలో ఉన్న బుద్ధి, బందిఖానాలో ఉన్న బుద్ధి, ఏ గాలెత్తే ఆ గాలికి పోయే బుద్ధి, మనలో నూతన బుద్ధి, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన ఆశ, నూతన జీవం, సమస్తము నూతనముగా చేసి కగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనముగా చేయుచున్నానన్న ఆయన అలనాడు ఆదాము పాపము చేసి నిబంధన అతిక్రమించిన తిరిగి ఆత్మను కుమ్మరించి హానోకుని తీసుకెళ్ళిపోయాడే. ఆ యొక్క ఎలియాజరుకి అహరోను వస్త్రములు తొడిగించమన్నాడే. దావీదు తన కిరీటము తీసి సొలొమోనుకి ఇచ్చేశాడే. మోషే తన అధికారాన్ని యెహోషువకి ఇచ్చేశాడే. నీవు నేను ఎవరికో ఇచ్చేసే కదా వెళ్ళాలి పరలోకానికి. ఆయన మనము ఏమీ ఈలోకి తేలదు, ఈ లోకంలోనికి ఏది ఈ లోకంలో నుండి తీసుకొని వెళ్ళిపోలేము. అటువంటప్పుడు సర్వశక్తిమంతుడు నీకు సమస్తము ఇచ్చి ఉంటుండగా, సర్వశక్తిమంతుడు సమృద్ధి అయిన జీవము నీకు ఇచ్చి ఉంటుండగా, గొర్రెలకు జీవము, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చటకు నేను వచ్చి ఉన్నాను అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు నీకు చెబుతున్న మాట ఒకటే, నమ్మగలవా? ఆయన యందు నీ దృష్టి ఉంచగలవా? ఆయన యందు లక్ష్యం ఉంచగలవా? అయితే ఈ వాక్యం నీకోసమే. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు చేసే మొట్టమొదటి కార్యము నీ ఆత్మని మాకు అనుగ్రహించడం. అప్పుడు మేము ఆత్మ స్వభావం కలిగిన వారమై, ఆత్మ ఫలములు ఫలించే వారమై, ఆత్మని అనుసరించి నడిచే వారముగా మేము ఉంటాము కనుక ఎల్లప్పుడూ ప్రార్థనలలోను, కృతజ్ఞతాస్తుతి గానములలోను, సంకీర్తనలతోనూ నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వారముగా మీరు మమ్మల్ని చేస్తామని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ ఈ వాక్యాలు యూట్యూబ్ని దీవించండి, వీరి బిడ్డల్ని దీవించండి, వీరి ప్రతి అవసరత తీర్చండి. యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.